అందరికీ నమస్తే. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు రోజుకొక మలుపు తిరుగుతా ఉంది. 10 మంది ఎమ్మెల్యేలంతా కూడా 22వ తారీఖు వరకు అఫిడవిట్ దాఖలు చేయాలి. సో మీ మీద మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు దాకా వచ్చిందని చెప్పి సుప్రీంకోర్టు స్పీకర్ తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు పంపించింది. సో వీళ్ళంతా కూడా 22వ తారీఖు మొన్న శనివారం వరకే మొత్తం కూడా అఫిడవిట్ దాఖలు చేసినట్లయితే సోషల్ మీడియాలో కొంత చర్చ జరుగుతూ ఉంది. స్పీకర్ కార్యాలయం కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా అఫిడవిట్ అయితే దాఖలు చేసిర్రు. సో ఇది రేపు హీరింగ్ రాబోతా ఉంది. 25వ తారీఖు సుప్రీంకోర్టులో చర్చలు అయితే జరగబోతా ఉన్నాయి. మరి ఒక్కొక్కరికి సంబంధించిన డిఫరెంట్ కేసులు ఉన్నాయి. మరి దానం నాగేంద్ర ఇప్పటివరకు ఏం అఫిడవిట్ దాఖలు చేసిందో తెలియదు. తర్వాత కడియం శ్రీహరి ఇప్పటివరకు ఏం దాఖలు చేసిందో తెలియదు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రధానంగా దానం నాగేందర్ డైరెక్ట్ గా కాంగ్రెస్ బీ ఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేసిరు. ఆ తర్వాత అక్కడ కడియం శ్రీహరి వాళ్ళ కూతురు కూడా ఆమె కాంగ్రెస్ నుంచి వెళ్ళి వరంగల్ ఎంపీగా పోటీ చేసిరు, గెలిచిర్రు. దానికి మొత్తం వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం మొత్తం కూడా కడియం శ్రీహరి గారు ప్రచారం చేసిర్రు కాంగ్రెస్ టవల్ వేసుకొని. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఆ తర్వాత అవన్నీ కూడా ఇక్కడ బీఫామ్ మీద అప్లై చేసినటువంటి దానం నాగేందర్ది ఎన్నికల సంఘం దగ్గరే ఉంటుంది. డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటాయి. మా అవసరమైతే సుప్రీంకోర్టు కూడా ఇవన్నీ చూపించాల్సి ఉంటుంది. ఇక మిగతా 8 మంది ఎమ్మెల్యేలు మాత్రానికి మేము కాంగ్రెస్ లో లేము, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం, కేసీఆర్ తోటే కలిసి ఉన్నాం, సో మేము పార్టీ మారలేదు అని చెప్పి వీళ్ళంతా కూడా అఫిడవిట్లు దాఖలు చేసేసారు ఇక మొన్నటితోటి. సో ఎట్లా మరి కోర్టు తీర్పు తీసుకోబోతోంది. కొంతమంది అయితే ఇక ఎమ్మెల్యేలు ఇప్పటికే చర్చ కూడా జరిగిందట వాళ్ళ ముఖ్యమైనటువంటి అనుచరులతోటి. ఎందుకన్నా బాబు మనం ఇందులోకి వచ్చి పెద్ద ప్రయోజనం ఏం లేదు, మళ్ళీ మనం కేసీఆర్ గారితో మాట్లాడుకుని అందుకనే పోదాం అంటే కేసీఆర్ అక్కడ రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇందులోకి తీసుకోవడం కన్నా కానీ ఇప్పుడు బై ఎలక్షన్ వస్తేనే బాగుంటది. బై ఎలక్షన్ వస్తేనే ఈ 10 నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగితేనే కొంత బీఆర్ఎస్ పార్టీ చర్చ సత్తా కూడా మనం చాటేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు మనకొద్దు మనల్ని కాదనుకొని వెళ్ళిరు కాబట్టి వీళ్ళు మనకు అవసరం లేదు అని చెప్పి అటుపోతే కేసీఆర్ రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి రేవంత్ రెడ్డి గారేమో ఏం కాదు రండి, మీ మీద ఎటువంటి వేటు పడకుండా ఖచ్చితంగా మేము చూసుకుంటాం చేస్తామని చెప్పారు. ఇలా మరి రేవంత్ రెడ్డి గారు కూడా కొంత సైలెంట్ అయిపోయారు. మన స్టేషన్ కాన్పూర్ కూడా పోయినప్పుడు ఏం మాట్లాడింది సారు, నేను ఖచ్చితంగా నిధులు ఇవ్వాలంటే మాత్రానికి నా క్యాండిడేట్ ఇక్కడ కంపల్సరీ ఉండాల్సిందే, నా క్యాండిడేట్ ఉంటేనే నేను నిధులు ఇస్తాను, లేకపోతే నా క్యాండిడేట్ కాబట్టి నేను ఇక్కడ నియోజకవర్గానికి నిధులు ఇవ్వనని చెప్పి క్లియర్ గా చెప్పేసింది సారు. రేపో మాపో రాబోయేటటువంటి ఎన్నికలు అంటే 10 నియోజకవర్గాలకి ఒకేసారి ఎన్నికలు రాకపోయినా ఒకరి కేసుకు సంబంధించి ఫస్ట్ ఎవరు పోయినరు ఆడ భద్రాచలం ఎమ్మెల్యే, తర్వాత ఇక్కడ దానం నాగేందర్. సో ఈ 2-3 నియోజకవర్గాల మీద మాత్రానికి ముందు కీలకంగానే వచ్చేటటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ హైకోర్టుకు పోయింది. హైకోర్టు ఎంతవరకు మరి అసెంబ్లీకి సంబంధించినటువంటి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పిరు కానీ అడుగు ముందుకు పోలేదు. సో బీఆర్ఎస్ సుప్రీంకోర్టు దాకా పోయింది. రేపు ఫైనల్ హియరింగ్ రాబోతా ఉంది. ఫైనల్ హియరింగ్ వచ్చినా మళ్ళీ దానికి వారం 10 రోజులకో లేకపోతే 15-20 రోజులకో దాన్ని మళ్ళీ ఇంకేమన్నా సాక్ష్యాధారాలు కానీ లేకపోతే ఇంకేమన్నా అఫిడవిట్లో తప్పులుంటే దాఖలు చేయమని చెప్తారు కానీ దీని దగ్గర నుంచి మాత్రం తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి కాంగ్రెస్ కాకుండా ఇటు బీఆర్ఎస్ కాకుండా మూడో వంతుగా ఎటు కాకుండా ఒక గ్రూప్ గా ఉండాలంటే మాత్రానికి రాజ్యాంగం ప్రకారం 2/3 కంపల్సరీ ఉండాలట. అంటే దాదాపుగా ఇప్పుడున్నటువంటి మనకి 119 ఎమ్మెల్యేలకు లెక్క ప్రకారం సో అధికార పార్టీకి ఉన్నటువంటి స్థానాలు ఎన్నైతే ఉన్నాయో కనీసం 19 మంది ఎమ్మెల్యేలు ఒక గ్రూప్ గా ఉంటే వాళ్ళు అధికార పార్టీ తోటి నడిపించుకోవచ్చు అనేది కూడా కొంత రాజ్యాంగంలో ఉంది. సో 19 మంది ఎమ్మెల్యేలు లేరు కదా, 10 మందే ఉన్నారు. ఇంకో 9 మంది ఎమ్మెల్యేలు కూడా తీసుకోవడానికి కొంత స్పీడప్ చేసిరు. కాకపోతే ఇప్పుడు ఎవరు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికి సంవత్సరం అయిపోయింది, ప్రభుత్వం మీద కూడా కొంత వ్యతిరేకత కనపడతా ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు స్టార్టింగ్ లో కూడా ఏమైతుంది, అవసరమైతే ఉప ఎన్నికలతో చూసుకుంటాం, బాధ్యత మేమే గెలుస్తాం, మా నియోజకవర్గ ప్రజలు మాకే ఓటేస్తారు అని అప్పుడు చెప్పినంతగా ఇప్పుడు అంత క్లారిటీగా అంత కాన్ఫిడెన్స్ గా లేరు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా భయపడతా ఉన్నారు. సో ఏ క్షణంలో ఎట్లా వేటు పడబోతా ఉంది, మా మీద ఒకవేళ వేటుబడి నిజంగానే ఉప ఎన్నికలు అనివార్యమైతే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారా లేదా. సో సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుంది, టక్కున ఒకవేళ 10 నియోజకవర్గాలకు ఒకేసారి కాకపోయినా ఇప్పుడు కొంతమంది ఉన్నారు కడియం శ్రీహరి కానీ లేకపోతే దానం నాగేందర్ గారు ఏమనుకుంటున్నారట, వస్తే వచ్చిన ఎన్నికలు కానీ మొత్తం మా 10 నియోజకవర్గాలకు వస్తే బాగుండని వాళ్ళు అనుకుంటున్నారట.
సో ఇదంతా కూడా కొంత సోషల్ మీడియాలో వినపడుతున్నట్టు చర్చ. మరి రేపు కానీ లేకపోతే తదుపరి ఏదైనా కానీ అతి సమీపంలో అతి త్వరలో మరి సుప్రీంకోర్టు తీసుకునేటటువంటి ఉప ఎన్నికలు నిజంగానే రావాలి అని చెప్పి తీర్పు తీసుకుంటే మాత్రానికి మరి వీళ్ళు ఎట్లా తప్పించుకుంటారు? సుప్రీంకోర్టు నుంచి తప్పించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే అన్ని కూడా మంత్రాలు చేస్తా ఉన్నారట. సీనియర్ లాయర్లను కూడా పెట్టుకొని ఎట్లా ముందుకెళ్తే బాగుంటది. సో ప్రభుత్వం కూడా కొంత సపోర్ట్ చేస్తున్నట్టు కనపడతా ఉంది ఇక్కడ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా వాళ్ళని టవల్ కప్పి మీరు రావాలి అని చెప్పి అటు కాకుండా ఇటు కాకుండా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అయిపోయింది. సో వాళ్ళ పరిస్థితి అయిపోయింది కాబట్టి గతంలో కూడా కేసీఆర్ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ వస్తుందనే అవకాశంతో ఆలోచన చేసింది. అప్పుడు కూడా గతంలో వాళ్ళు 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 2/3 ఏదైతే 19 మంది ఎమ్మెల్యేలని తీసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. సో అప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఈ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయం మాత్రం అత్యంత కీలకంగా అయితే మారబోతుంది. ఎనీథింగ్ ఏదైనా జరగవచ్చు. ఎలాంటి నిర్ణయం అయినా కానీ సుప్రీం వీళ్ళ మీద తీసుకోవచ్చు. ఇక వీళ్ళు ఏం జరిగినా కానీ దాన్ని శిరసావహించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ లేదు మేము అక్కర్లేము ఇక్కర్లేము లేకపోతే ఆడికి పోదామంటే ఆయన రానిచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ కూడా ఉప ఎన్నికల కోసమే రాష్ట్రంలో ఎన్నికలు రావాలని చెప్పి చూస్తుండట. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేస్తాడు? చేసిన కాడి చేసిండు. సుప్రీంకోర్టు దాకా పోయింది. ఇక ఎన్నికలు వస్తే ఏముంది? అవసరం అయితే వీళ్ళకి మరి బీఫామ్ లో ఇచ్చి గెలిపించుకోవాలా లేకపోతే మరి పాత కాంగ్రెస్ లో నిలబడి అతి సమీపంలో దగ్గర దాకా వచ్చి ఓడిపోయిన పరిస్థితి ఏంది? సో ఇదంతా కూడా కొంత గందరగోళమైన చర్చ అయితే జరగబోతా ఉంది. మరి రేపు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోబోతా ఉంది, దీనికి వాళ్ళు కట్టుబడి ఉండాలా, మరి ఏం చేయాలనే మాత్రానికి ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అయితే తెలంగాణ రాజకీయాల్లో అయితే జరగబోతా ఉంది. మరి చూడాలి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కోర్టు నిర్ణయం ఎలా తీసుకోబోతా ఉంది. మరి అతి త్వరలోనే కనీసం ఈ 10 నియోజకవర్గాలు కాకపోయినా కానీ ఒక 2-3 నియోజకవర్గాల్లోనే సరే కీలకంగా ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ మరి ఎట్లా వ్యూహం అల్లబోతా ఉన్నారు, దీనికి సంబంధించి అనేది కొంత వేచి చూడాల్సి ఉంది.